గారు ఫస్ట్ వంటకం అయిపోయింది కదా, మరి సెకండ్ వంటకం ఏం పరిచయం చేయబోతున్నారు మాకు? రవ్వతో సేమియా పులిహార. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? నూనె, బొంబాయి రవ్వ, కరివేపాకు, ఆవాలు, ఎండుమిరపకాయ, చింతపండు పేస్ట్, పల్లీలు, శనగపప్పు, మినపప్పు. లత గారు దీనికోసం ముందుగా దాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం చింతపండు తీసుకుని దాన్ని చిక్కగా రసం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసి చిక్కదనం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఓకే, అది తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ముందుగా ప్రిపేర్ చేసేసారు కదా? చేసేసాను, ఇది ముందు చేసేసాను. తర్వాత ఇది వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ, దీనిలో కొంచెం హాట్ వాటర్ తీసుకొని గట్టిగా చపాతీ పిండిలాగానే కలిపేసేయాలి. ఓకే, కలిపిన తర్వాత ఇడ్లీ పాత్రలో వేసి స్టీమ్ చేసేసుకోవాలి. ఇడ్లీలు ఎంతసేపు చేసుకుంటామో అలానే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామండి? ముందుగా కొంచెం వేడి నీళ్ళు తీసుకుందాం పైన. ఓకే, వాటర్ తీసుకుందాము. వాటర్ పోసేనా? పోసేసి సరిపోతుంది చాలు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ అండి అవి కొంచెం మరిగిన తర్వాత ఈ రవ్వలో వేసి కలిపేసేయాలన్నమాట. ఓకే, సో మనకు వేయించుకున్న బొంబాయి రవ్వలు ఇందులో వేసుకోవాలి. సో ఇది చాలా వెరైటీగా ఉందండి, చూద్దాం ఎలా ఉంటుందో. బాగుంటుంది, కర్ణాటక వంట అనమాట. కర్ణాటక తెలిసిన ఆంటీ వాళ్ళు చెప్పారు. ఓకే, ఓకే, బాగుంటుంది. సో అంటే మీకు ఏమైనా హాబీస్ లాంటివి ఉన్నాయా? పెయింటింగ్ ఇలాంటి? స్టిచ్చింగ్ వర్క్ చేస్తాను అనమాట, ఎంబ్రాయిడింగ్ వర్క్, అది అప్పుడప్పుడు పెయింటింగ్ చేస్తూ ఉంటారా? అంటే మీ సారీస్ మీద ఎప్పుడైనా చేస్తారా? చేస్తాను, బయట వాళ్ళకి లేదు, ఇంట్లో మటుకి కుట్టడము అవన్నీ చేస్తాను అనమాట. మీ సారీస్ కి మీరే చేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు? ఎప్పుడు కాదు, ఎప్పుడు చేస్తాను. ఓకే, నీళ్ళు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇవి ఒక బౌల్లోకి తీసేసి ఆఫ్ చేసేనా? ఇది చేసేసాను, సరిపోతుంది. మరిగిపోయినాయి కదా. ఓకే, బౌల్ తీసుకోండి. దీంట్లోకి పోసేసి ఓకేనా, సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకున్నామండి బాగా మరిగిన వాటర్. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇందులో వేసి కలపాలి మనం. ఓకే, ఓకే, ఇలా వేసి కలిపేయాలన్నమాట. అది వేసుకుంటూ కలపాలి. మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. బొంబాయి రవ్వతో ఉన్న ప్రాబ్లమే మనకు, అది బాగా ఉండలు కట్టిపోతూ ఉంటుంది. సో మనకు వేసుకుంటూ తిప్పితే ఏంటంటే ఫస్ట్ తిప్పితే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇలా కలిపేయాలి. ఓకే, ఈ లోపల చల్లగా అయ్యే లోపల మనం ఇంకోటి చేద్దాము. ఓకే, సో అలా చల్లబడుతుంది, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇడ్లీ చేసుకోవడానికి ఇది ప్రిపేర్ చేసేసాం. ముందుగా కొంచెం వాటర్ పోసేసుకుందాం. ఓకే, ఇందులో కింద పోసి కొంచెం పోసేస్తాను సైడ్కి. సరిపోతుంది. ఇవి స్టీమ్ అయ్యేంత వరకు వాటర్ పోసేసాను. స్టవ్ వెలిగించుకుందామా? ఓకే, ఇది పెట్టేద్దాము. ఇలా ఇవి మనం చేసుకొని ఇడ్లీ లాగా చేసేసుకొని, ఓకే, పలచగా చేసుకుంటే మంచిగా ఉడికిపోతాయి. ఓకే, ఏదైనా షేప్లో కాకపోతే రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. అంతే. ఇడ్లీ అయితే మనకు సమానంగా ఉండాలి కానీ ఇది అలా అవసరం లేదు. ఓకే, ఓకే, ఈ లోపల స్టాండ్ తీసేసుకుందాం, పెట్టేసేది. సో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసి ఇడ్లీలు ఎలాగైతే ఇలా పెట్టేసేది, అది ఇందులో పెట్టేది. ఇప్పుడు మూత పెట్టేసి ఇది హైలో పెట్టేసేయండి. ఇది ఇప్పుడు ఎంతసేపు పడుతుందండి? మొత్తము మాక్సిమం 10 minutesలో ఉడికిపోతుంది. 10 minutesలో మనకి ఇడ్లీలు ఎలా అవుతాయి అంతే టైంలో ఇది సరిపోతుంది. సో 10 minutes వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా? ఓకే అండి. ఓకేనండి, 10 minutes అయిపోయింది కదా, చూద్దామా? చూసి. సో స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు మూత తీసేద్దాం మనం. ఓకే, ఉడికిపోయాయండి. ఉడికిపోయిందా? తీసి ఎందులోకి వేసుకుందాము? మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకుందామా? కింద పెట్టేసుకుందామా? సో ఇప్పుడు మనకి చేసుకున్న ఇడ్లీని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని మళ్ళీ కలిపేసేయాలి. ఇప్పుడు కలుపుకోవాలి, బాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? ఇందులో ఏమన్నా నెక్స్ట్ అవసరం. ఇప్పుడు మనం ఇది తీసుకుందాం. ఇదా జంతికలు చేసే. సో ఇప్పుడు మనం ఇది చేసుకునేదంతా ఇలా చేసేసుకొని మంచి కలిపి ఇలా పెట్టేసుకోవాలి. ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టేయాలి. పెట్టేసి ఓకే, ఇదిలా పెట్టేసుకోవాలి మనం. ఈ లోపల ఒకటి క్లాత్ తీసుకోవాలి. ఇలా తీసేసుకొని మనం జంతికలు ఎలా వేసుకుంటామో అలానే ఇలా వేస్తూ ఉండాలన్నమాట.
ఓకే, మంచి మెషిన్ కూడా బాగుంటే మంచిగా వస్తుంది. మనం పిండి కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఓకే, సో అలా ఇది అయిపోయింది. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం మనం. ఇది ఆరిపోయే లోపల మనం దీంట్లోకి పోపు వేసేసుకుందాం. పోపు వేసేసుకుందాం. ఇది మనకి పోపుకి సరిపడా నూనె పోసుకోవాలి. పోపుకి సరిపడా మన క్వాంటిటీ ఇది ఎంత ఉందో ఓకే దానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో కాగిన తర్వాత ఇవన్నీ వేసేసుకుంటాం. ఎండుమిరపకాయలు దానికి కావాల్సిన ఎండుమిరపకాయలు అవి కొంచెం కాగిన తర్వాత ఇవి పప్పు వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటది? శనగపప్పు. శనగపప్పు ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. నెక్స్ట్ మినపప్పు. సేమ్ ఇదంతా ప్రాసెస్ పులిహోర లానే అంతే, అలానే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పల్లీల తర్వాత పల్లి. సో బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది. ఇది వేసింది. ఆవాలు ఇంక ఇది అయిపోయింది. ఆఫ్ చేసుకుందామా? ఆ వేడి కూడా అవుతుంది, సరిపోతుంది, చాలు. ఓకేనండి, సో మా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఇది అయిపోయింది. ఈ లోపల మనం ఒక బౌల్ తీసేసుకుందాం. ఈ లోపల ఇది మొత్తం ఆరిపోయింది అన్నమాట. ఇదంతా ఈ బౌల్లోకి వేసేసుకుందాం. ఇది వేసేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం ముందుగా రెడీ చేసుకోవాలి. ఓకే, సో మనకి పులిహోరకి ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలాగే చింతపండు రసం తయారు చేసుకున్నాము. కలపాలి. ఇలా చేసిన తర్వాత ఇదంతా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇది పోపు రెడీగా ఉంది కదా, ఇది వేసేసుకోవాలి. ఇది వేసుకుందామా? సో మనము పోపు రెడీ చేసుకుని ఇందులో కలిపేయాలన్నమాట. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయింది. వేడి వేడి రవ్వ సేమియా పులిహోర రెడీ. రవ్వ సేమియాతో పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. రవ్వ సేమియా పులిహోర, దీనికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఆవాలు, నూనె, వేయించిన బొంబాయి రవ్వ, చింతపండు పులుసు, పల్లీలు. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నీళ్లు పోసి నీళ్లను వేడి చేసుకోవాలి. నీళ్లు వేడైన తర్వాత ఆ వేడి నీళ్లను ఓ బౌల్లోకి తీసుకొని అందులో వేయించిన రవ్వను కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని నీళ్లు వేడి చేయాలి. ఇప్పుడు ఆ రవ్వ మిశ్రమాన్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. అది బాగా ఉడికిన తర్వాత మూత తీసి ఆ తర్వాత ఆ రవ్వ ఇడ్లీలను ఓ బౌల్లోకి తీసుకొని ముద్దలుగా చేసుకొని జంతికల గొట్టంలో పెట్టుకొని ఒక క్లాత్ పై ఆ జంతికలుగా వేసుకొని 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇప్పుడు ఓ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, కరివేపాకు, ఆవాలు వేసి బాగా వేయించాలి. అది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ బౌల్ తీసుకుని అందులో ఆరిన రవ్వ సేమియా, చింతపండు పులుసు, పోపు మిశ్రమం వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే, రవ్వ సేమియా పులిహోర రెడీ.